నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మన్య స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా! శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. హ్మ్. శ్రీ లలిత త్రిశతి స్తోత్రము నామం ఈరోజొచ్చేసి 43 నామం అండి. ఇప్సితార్థ ప్రదాయిని. శ్రీమాత్రే నమః. అథవా ఇప్సిత జిజ్ఞాసిత తదా చ స్వస్వరూప ప్రతిపాదిక వేదాంత శ్రావణ మనన నిదిధ్యాసన విషయీకృత సతి అర్థం ప్రాధ్యమానం సర్వబర్హవాష్ట మోక్ష రూపం పురుషార్థం ప్రదాతాతిథి తదా. ఓం ఇప్సితార్థ ప్రదాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థం అండి. ఇప్సితార్థ ప్రదాయిని అనగా అర్థములనగా అర్థింపబడుతున్నాయని, ప్రార్థింపబడుతున్నాయని, అభ్యుదయ నిరాశ్రయస రూపములో పొందవలనని కోరికకు విషయీభూతములచే ఇప్సితార్థములు. ఈ ఇప్సితార్థములగు అర్థములు ఇప్సితార్థములు కర్మధారాయ సమాసము ఇప్సితార్థములనిచ్చునట్టిది. ఇప్సితార్థ ప్రదాయిని ఇప్పుడు నచ్చిన కేవల కర్మలకు భావి కాలాంతరమున అదృష్టం ద్వారా ఫలము కలుగునన మీ మాంసాకుల వాదము సరి అయినది కాదు. ఏలనగా అదృష్టం అచేతనం, అందుచేత దానికి ఫలదాతృత్వ సామర్థ్యం లేదు. వృత్యీకృత పరాక్రమాదులకు తుష్టి చెంది రాజు ఫలములనిచ్చును. అట్లే చేతనాధిష్టాత కర్మ ఫలము ఆరాధితుడగు పరమేశ్వరుడై కర్మాధ్యక్షుడని శృతి. అందువలన కర్మాధ్యక్షుడు సర్వజ్ఞుడు అగు పరమేశ్వరుడే ఆయా కర్మాధికారుల పుణ్యపాపములకు తనదను రూపము ఫలప్రదానమునందు సమర్థుడు. ఇట్టి సామర్థ్యము తదితరాలకు చేతనములకు జీవనాదులకు కూడా లేదు. కావున పరమేశ్వరుడే ఆయా కర్మాధికారులకు అనుగుణ విషయములందు ఇచ్చను ప్రేరేపించెను. వారి చేత ఆయా సాధనములను అవలింపజేయును. వారి ఫలకామమును పూరించును. ఇట్లు చెప్పినందువలన అనీశ్వర మీమాంసకుల మతము నిరాకరింపబడినదని కనిపించుచున్నది. లేక ఇప్సిత జిజ్ఞాసిత శ్రీదేవి స్వస్వరూపంగా ప్రతిపాదక వేదాంత శ్రావణ మనన నిదిధ్యాసనులచే విషయీకృతమై ప్రార్థింపబడిన అర్థమును అందరిచే కోరబడుచున్న మోక్ష రూప పురుషార్థమును ఇచ్చున్నదని దీని అర్థం. ఓం ఇప్సితార్థ ప్రధాన్యాయ నమః. శ్రీమాత్రే నమః. 44 నామము ఈదృక్తీయ వినార్దిశ్య. శ్రీమాత్రే నమః. ఈదృక్యా వినాశిత్యస్య. ఈదృక్ ఈ లక్షణములను కలది, ఇంత పరిమాణము కలది, ఈ విధమైన స్వరూపం కలది, ఇట్టి ధర్మము కలది అని ప్రత్యక్ష సిద్ధమగు అర్థమును గురించి చెప్పుటకు వీలగును. అయితే బ్రహ్మము యచక్షుషానపశ్యతి కంటితో చూడబడనివి అని శృతి పలుకుచున్నందున దానికి ఇంద్రగోచారత్వము లేదు. కావున పరమేశ్వరి ఈదృక్ అని నిర్దేశింప శక్యము కాదు. వైదిక దేశములకు ఉపనిషత్తులు ఇతర ప్రమాణములను ఆపేక్షింపై అజ్ఞాతమగు అర్థమును జ్ఞాపకం చేయును. ఈ విధంగా ఉపనిషత్తులందు ప్రామాణ్యమున్నదని ఔషనిధుల మతం. ఈమె ఇట్టిదని చెప్పుటకు వలనుపడదని ఈ నామం యొక్క అర్థము. అయితే ఉపనిషత్తులు శ్రీదేవి ఇదియే అని చెప్పినట్లు తలచినచో అవి ప్రత్యక్ష సిద్ధార్థమును జ్ఞాపకమునర్చించుచున్నట్లయి అనువాద రూపత్వమును పొందును. ఇతర ప్రమాణంపై ఆపేక్ష లేని ఉపనిషత్తులు సాపేక్ష రూపమైన అప్రామాణ్యమును పొందును. అందుచేత ఔపనిషదుల మతము ప్రకారము శ్రీదేవి ఈదృక్త్య వినాదిశ్య. ఓం ఈదృక్త్య వినాదేశాయ నమః అని చెప్పుకోవాలి. శ్రీమాత్రే నమః. 45 నామము ఈశ్వరత్వ విదాయిని. అథవా ఈశ్వరత్వం నామ నానాదేశ విద్య ధనోత్కర్షిత్వమతం తత్రాత్మని నికేయ పుణ్య ప్రారబ్ధానుసారేణ కర్మ ఫలం ప్రాయచితి వాహ. ఓం ఈశ్వరత్వ విదాయిని నమః. ఈశ్వరత్వ విదాయిని ఈశ్వరుని భావం ఈశ్వరత్వం. ఈశ్వరునితో పరమేశ్వరి ఐక్యత్వమును ఉపాసకునకు ప్రసాదించుచున్నది. కావున ఈశ్వరత్వ విదాయిని ఆవరణ రూప విక్షేప రూప అజ్ఞానమును
నివర్తింపచేయునట్టి అఖండకార చైతన్యము శ్రీదేవి. అట్టి మహమాత్యము గల శ్రీదేవి భేదబుద్ధి మాతం చేత సంపాదింపబడిన ఐశ్వర్యాఖ్య యోగ భ్రమను నివారించును. స్వేన రూపేణాభి నిష్పాద్యత్యే పరాదేవత సింహరూపంతో శ్వాస రూపంతో నిష్పన్నమై ఎందు అని శృతి చెప్పుచున్నది. లేక ఈశ్వరత్వమనగా నానా దేశ విద్యాదానాదఖ్య రూప కర్మఫలములు ఆయా ప్రాణుల సుకృత ప్రారబ్ధానుసారము ఆ కర్మ ఫలములనిచ్చున్నట్టిది కావున శ్రీదేవి ఈశ్వరత్వ విదాయిని. ఓం ఈశ్వరత్వ విదాయిన్యై నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.